हे गाइस, तो पिछले सीन में जो मेरे को कंफ्यूजन था पहले कि बाबा दोनों के साथ कैसे उसको एक के साथ प्यार एक के साथ फ्लर्ट कर रहा है ऐसे कैसे, तो नहीं समझ में आ गया कि एक बहन है उसकी, ठीक है, एंड उनके ऑर्फन है वो करके, ठीक है। सो देखते हैं इस सीन में अभी क्या पता चलेगा और आगे का, बिकॉज देर इज अ फ्यू फ्लैशबैक मोमेंट्स एकदम थोड़ा थोड़ा सा, जैसे इतना पता चल गया कि सिम्हाद्री जो है वो बड़ा खतरनाक इंसान है, ठीक है। तो इस सीन में देखते क्या होने वाला है। So I'm gonna react on it सिम्हाद्री मूवी के सीन के ऊपर ऑफ जूनियर एनटीआर। So before I start, hello मैं I'm मोनाली नायक, welcome to my channel नखरे वाली मोना। और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल। So let's go। आई कितना प्यार करता है यार, अपनी बहन से बहुत प्यार करता है, क्यूट। అవునమ్మాయి గారు, ఈ సీర నగలేటి అమ్మమ్మ బీరువాలో కనిపిస్తే పెట్టుకుంటున్నాను. ఎలా ఉన్నాను? సూపర్, అదిరిపోయారు. రే తలుపులో నువ్వు కొంచెం రైట్ అది లేదుగా, ఒక్క నిమిషం ఉండవా. ఇదిగా ఫోటోలో సెంట పడదు. మీసు ఇది కరెక్ట్. పైన ఆవిడ గారు డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్. कितना सेम क्यूट। ఎలా ఉన్నాను తాతయ్య? ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను నగలు? Why? ఈ దిక్కుమాలిన చీలలు నగలు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి లేదా తగలబెట్టేయండి. Why so? अभी तो इतने प्यार से देखा उसे। Shit 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 shit। అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకు అలా కోపడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్ళేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నన్ను క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది, పదండి ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? సంస్కారం లేని మూర్ఖుడింటికా? అయ్యో, జరిగిందేదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతారా? అయ్యో అది కాదు సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి, షిట్ 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 షిట్। అలా మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురి మీద ప్రేమని అల్లుడి మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా. కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు, కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళేమన్నా నాలాగా పని పాట లేనోళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్లు, అర్జెంట్ గా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. చూస్తూ ఉండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టకుండా టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంటావా సింహాద్రి? నిజంగా వస్తారా? నా మీదొట్టు. సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మా, డెఫినెట్ గా వస్తారు. వెళ్దాం పదా. God, is he lying, right? He's lying, right?
వాళ్ళు రారని తెలిసి కూడా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు? ఒరే తలుపులు, ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా. ఒకటి నిజం చెప్పటం, రెండవది విని తట్టుకోవటం. నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా. మరి ఇంకెన్నాళ్ళు ఇలాగా? తెలీదు. क्या है सच्चाई? अरे यार ये चीमा वाली ऐसी क्यों है? యా ఏమైంది? అది పెద్దకి జ్యూస్ కోసం. తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. తెలుసు, you know, I know, sorry, I know. మనిషిలోనే కాదు, తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో, क्यों उसको तंग करती रहती है दिन भर? तंग ఏంటిది? ఆస్తమానం వచ్చి గుద్దేత్తనం ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. चीमा वाली है. ఏమీ అర్థం కాలేదు, కానీ ఒకటి చాలా ముదిరిపోయింది చెప్తా. అమ్మో, భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అబ్బో, ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో, బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరేం పీకలేరమ్మా. ఏదైనా ఫేస్ టు ఫేసే. రే ఏంట్రా ఈ గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం, నా పనుల్లో ఎంటర్ అయిపోవడం. అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్ప తాతయ్య. తనేవాడు పెద్ద పుడింగా. అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. రే సింహాద్రి పోన్లేరా, ఈ ఒక్కరోజు తను చేయని. बापरे बापरे. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, వత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో, మేమెందుకు ఇక్కడ దండగా. రే ఏంట్రా అలాకే? ఇంచుమించు అలాంటిదే. దెయ్యం, రాక్షసి, పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు. क्यूट यार, दिस इज क्यूट. ఇదిగో పెద్దయ్య, భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి. క్యూట్. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది, నేను రాను. ఆ దేవుడు పిలిచినా సరే మళ్ళీ ఈ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు. తెలియనే. నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? అసలేమైంది? ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మా. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాడిని పనిలోంచి తీసేయడం ఏంటి? అది కాదమ్మమ్మా, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా? ఇండైరెక్ట్లీ నేను ఈ పెళ్లికి ఒప్పుకో. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే? వద్దు, మాట్లాడకు, నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాటన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా. क्यों बोला? ఏంటి పెద్దయ్య, ఇప్పుడు ఈ దత్తతంత అవసరమా? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలున్నాయి.
అక్కడికి నా కొడుకుతో వెళ్ళాలని ఉందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆ నోళ్ళు మూయించడానికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య, నువ్వెన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే. అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అడ్డు రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం పెద్దయ్య. పెద్దయ్య, అమ్మాయి గారు, పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది. ఇంకా తనతో మాట్లాడేదేంటి? ఇప్పుడు నాకు వరసైనాడు. Okay. Cute na, very cute. The way he feels for his boss is way too different. He loves him unconditional. Nowadays, any kind of relationship, whatever it is, it comes with lots and lots of conditions, okay? And this is so unconditional, so beautiful, so blissful. What was that? Oh shit. Okay, so it feels so beautiful, so blissful कि क्या कहने, मतलब अच्छा लगा मुझे ये सीन देख के. This scene was very pure, very pure. See, वो उसको one side, चट्टा उसको one side love करती है, ठीक है? चट्टा नहीं उसका नाम, चट्टा मीन्स ant, but जो भी वो उसको one side love करती है. एंड सिमाद्री ने उस चीज का कभी भी फायदा नहीं उठाया. जिस तरीके से वो, जिस तरीके के कपड़े उससे घर पे पहने हुए हैं, उससे कभी भी उसका फायदा नहीं उठाया है. बिल्कुल. सिमाद्री इज सो क्यूट, सो इनोसेंट, इंटोसेंट, सो ब्यूटीफुल, सो नाइस. ओके, सो या, और इस वजह से वो उसको शायद ज्यादा प्यार करती है. प्रोबेबिलिटी ऐसे हो सकता है. तो जहाँ पे उन दोनों की शादी की बात हो रही है, तो प्रोबेबली नेक्स्ट सीन में इसकी शादी की बात हो सकती है. बट यहाँ पे और एक चीज जो सीक्रेट है वो अनफोल्ड हुआ है कि उसकी ऑलरेडी, उनकी, इसकी नहीं, उनकी और एक बहन थी. ओके, बहन नहीं, ये पोती है, राइट? तो बेटी. तो जिस वजह से, मतलब ये सारी चीजें ऐसे हो चुकी है कि उसने अपने मन से शादी करी है एंड वो चली गई केरला अभी. अब इसका पूरा राज सिर्फ सिमाद्री जानता है. वो इनको झूठ बोल रहा है शायद कि वो बहुत बड़ा डॉक्टर है, उसको टाइम नहीं मिल रहा है, ऑल दैट थिंग. तो इसके बारे में भी शायद नेक्स्ट सीन में पता चले. देयर आर लॉट्स एंड लॉट्स ऑफ थिंग्स जो एक सीन में अनफोल्ड होते जा रहा है, जो एक मिस्ट्री क्रिएट करके रखा है. इसके बहन के बारे में, फिर ये वाला शॉट जो अभी था वो वाला, फिर इनकी शादी अभी नेक्स्ट सीन में होगी, तो इसको अडॉप्शन वाली चीज. तो नेक्स्ट सीन के लिए एक बिल्टअप है कि एक एक्साइटमेंट. ओके, तो मेरे को तो है, पर आपके रिस्पॉन्स पे, आप लोग बहुत बेकार रिस्पॉन्स दे रहे हो मुझे इस मूवी पे. ओके, स्टिल आई एम कंटिन्यूइंग डूइंग इट बिकॉज आई फेल्ट कि बाबा इफ वी आर डूइंग इट, लेट्स जस्ट कंटिन्यू डूइंग इट. तो गाइज, आई रिक्वेस्ट यू टू प्लीज गिव मी गुड रिस्पॉन्स. जितना हो सके लाइक, कमेंट, शेयर. एनी ऑफ योर कम्युनिटी जिनको पता है, आपको पता है कि ये लाइक माइंडेड है और ये मूवी के सीन रिएक्शन देखना पसंद करेंगे, तो आप उनको शेयर करना जरूर. शायद उन तक ये पहुंच नहीं रहा है, तो जितना हो सके लाइक, कमेंट, शेयर से भर दो गाइस. हो सके तो सुपर थैंक्स भी देना, मेरे चैनल के ग्रोथ के लिए हेल्प हो जाती है. बाकी परत मियाले सा.